అందరు కూర్చున్నారు ఇక్కడ. మీ ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు ఇప్పుడు బడికి పోతుండొచ్చు కొంతమంది, వాళ్ళది ఇంకో 4-5 ఏళ్ళు అయిపోతుంది బడి. కానీ వచ్చే తరాలు ఎట్లా ఏదో గడిచిపోయింది ఇప్పుడున్న అది. కానీ ఇంకా ఎక్కువ మంది వస్తారు హైదరాబాద్. ఇప్పుడు అనుకుంటున్నాం మనం 1,30,00,000 మంది ఉన్నారు. 1,30,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అంటే ఇంకా జనం వస్తారు. ఆ సిటీ నిర్మాణం కోసం వస్తారు, ఆ సిటీని కాపాడటానికి వస్తారు, సిటీని శుభ్రం చేయడానికి వస్తారు, ఇవన్నిటికి వస్తారు. వాళ్ళ పిల్లల కోసం చదువులు ఎలా అనేది చాలా ముఖ్యం. అది ఈరోజు మీరు చాలా ముఖ్యమైన సమావేశం అని నేను అనుకుంటున్నాను. దీంట్లో మీరందరూ చాలా చాలా తగాదాలు పెట్టుకుంటున్నారు. కోర్టులకు పోయినారు. వచ్చింది ఎవరైనా కోర్టుకు పోయిన వాళ్ళు? నిన్న కోర్టుకు పోయేందుకు లాభం లేదు, వీళ్ళు ఇంటలేరని తార్నాకాలో గెలిచిండ్రు. స్కూల్కు వచ్చేసింది వాళ్ళకు. లేకపోతే అక్కడి నుంచి పిల్లల్ని తీసేయమని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. స్కూల్ బంద్ చేయండి, ఈ నుంచి తీసేయండి పిల్లల్ని. తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంత పనుకున్నావా అని కోర్టుకు పోయారు. లక్కీలీ జడ్జి కొంచెం మంచి జడ్జి ఉన్నది. ఆమె పిల్లల గురించి ఆలోచించి, నా సమస్య లేదు, మీరు ఆ స్కూల్ బంద్ చేయడానికి వీల్లేదు, మంచి బిల్డింగ్ కట్టాలి అంటే గవర్నమెంట్ 20 కోట్ల బిల్డింగ్ కడతా అని జడ్జికి చెప్పింది. ఎంత సపోర్ట్ కొడతారమ్మా లేదా? 20 కోట్లు బిల్డింగ్ ఇస్తాము. ఏమన్నారు? విజయ డైరీ తార్నాకాల. అప్పుడు అంతకుముందు ఏమన్నారు? ఇక్కడ వద్దు స్కూలు, ఇక్కడ నుంచి పంపించేస్తాం, వేరే దగ్గర జాయిన్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు ఏమన్నారు? మా పిల్లలు అంత దూరం పోలేరు, ఎంత దూరం ఉంది అని జడ్జి అడుగుతారు కదా. వీళ్ళు ఏం చేసిండ్రు? గూగుల్ మ్యాప్ లో పోయి వీళ్ళ ఇంటి నుంచి ఆ స్కూల్ ఏదైతే స్కూల్ ఉందో ఎంత దూరం ఉందో చెప్పిండ్రు జడ్జి. మేడం 2.5 కిలోమీటర్లు ఉంటుంది, రష్ ఉంటుంది, బస్తీలకి పోవాలంటే 1వ తరగతి అంటే 6 ఏళ్ల పిల్లలు ఎట్లా పోతారు అని అడిగింది ఆమె. సో ఆ విధంగా చేసినప్పుడు సమస్య లేదు. మొదలైతే మీ దగ్గర ఉన్న మంచి క్వార్టర్స్ ఉన్నాయి, ఆ క్వార్టర్స్ అయితే మొదలు స్కూల్కి ఇవ్వండి, తర్వాత బిల్డింగ్ కట్టండి. ఎస్ మేడం అన్నారు. అది సంగతి. సో నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ కోర్టు కూడా మనం వాడుకోవాలి. అంటే ఎంతసేపు మనం పిటిషన్లు ఇచ్చినా మనకు అదొక స్థానం ఉంది. కోర్టు అనేది మనకు ఒక జాగా ఉంది. అధికారులను కలుస్తాము, అదేంటి ప్రజాపాలన కలుస్తాము. శశిధర్ రెడ్డి ఆయన పేరేంది కూర్చుంటారు కదా, ప్రజాపాలన. చిన్నారెడ్డిని కలుస్తాము, రేవంత్ రెడ్డిని కలుస్తాము, ఆ రెడ్డి ఈ రెడ్డి అందరిని కలుస్తాము. కానీ అయితేదా కాదా తెలియదు. సో కలవడం ముఖ్యము. ఎందుకంటే జడ్జిలు ఏమంటారంటే కలిసి వచ్చినవా మీ అధికారులని అంటారు, కాబట్టి కలవడం ముఖ్యం. ఇక 300 డివిజన్లు ఉన్నాయి ఇప్పుడు. రింగ్ రోడ్ లోపల ముచ్చటి ఇదంతా. రింగ్ రోడ్ లోపల మొత్తం ఒక క్యూర్ అని దాని పేరు. ఇప్పుడు కొత్తగా ఉంది, మనం మాట్లాడుతుంది, కానీ రేపు అది అలవాటు అయిపోతుంది అందరికి. క్యూర్ రీజియన్, దాన్ని అంటారు క్యూర్ రీజియన్. ఇప్పుడు మనం అందరం క్యూర్ రీజియన్ లో ఉన్నాం. దాని పేరు అదే. ఇక రేపటి నుంచి హైదరాబాద్ కాదు, ఇక హైదరాబాద్ అనదు దాన్ని, క్యూర్ రీజియన్. సో కోర్ అర్బన్ అంటే కోర్ అర్బన్ రీజియన్ అన్నట్టు. కోర్ అంటే కోసుక తిందామని ఇక్కడ ఉన్న వాళ్ళని. కోర్ ఫ్యూచర్ సిటీ ఇదంతా ఓకే. పిల్లల సంగతి ఏందని అడగడానికి మీరు అందరూ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అసలు సంగతి ఏంది? స్కూళ్ళు ఒకటే డిమాండ్, ప్రతి డివిజన్ లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల ఉండాలి. ఓకేనా? అదే ఆ డిమాండ్. అది ఉంటే చాలు. ఒక డివిజన్ లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల, అన్ని హంగులతో కూడిన ప్రభుత్వ పాఠశాల అంటే కూలిపోయేది కాదు, అన్ని హంగులతో కూడిన ప్రీ ప్రైమరీ నుంచి మొత్తం ఇంటర్మీడియట్ వరకు. అది ఈరోజు మీరు డిసైడ్ చేయాలి ఈ సంఘం తరఫున.
అది ఎవరు వింటారు, ఎంత డబ్బు అవుతుంది, అది మనకు అనవసరం. డబ్బు కోసం కాదు, మనం స్కూల్ కట్టాలి అంటే కట్టాలి అంతే. స్థలం ఉందా, హైదరాబాద్ కదా అంటే నారాయణ చైతన్యాలు ఎట్లా నడుస్తున్నాయి? స్థలం ఉంది, స్థలం లేక కాదు, పిల్లల కోసం ఉందా లేదా అనేది చర్చ. పిల్లలు మళ్ళీ ఏ పిల్లలుని, పేద వర్గాల పిల్లలకు బడి కావాలి అని అడుగుతున్నాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం. సో అది చాలా ముఖ్యం. ఇక రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్లు నాకు తెలుసు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిసారి మన సమావేశంలో మీలాంటి వాళ్ళు వస్తే, రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయమైనా ఉండని, వాళ్ళని బీజేపీ ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, టిఆర్ఎస్ ఉండని, బిఆర్ఎస్ రెండు ఉన్నాయి, టిఆర్ఎస్ ఉండని, టిఆర్ఎస్ ఉండని, ఏదన్నా పార్టీ కానీ కాదు, అది ఒకటి తై చేసుకోవాలి. ఇక్కడ పిల్లల గురించి ఈ ఉద్యమంలో ఎటువంటి రాజకీయ పక్షమైనా ఒకే తాటి మీదకి ఇక్కడున్న వాళ్ళం ప్రభుత్వ బడుల సాధన కోసం పనిచేయాలి. అది ఏమైనా కానీ, బయట రాజకీయం ఇక్కడికి వచ్చినామంటే అదొకటి నా విజ్ఞప్తి. దాంట్లో ఇందులో పెద్ద ఏమీ తేడా ఉండకపోవచ్చు మనం మాట్లాడుతున్నప్పుడు. ఇంకొకటి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏమి ఇష్యూస్ అయితే హైదరాబాద్ లో ఇండ్ల ఇష్యూ అవుతుండొచ్చు, ఇండ్లు అనేటోళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇవి అవుతుండొచ్చు ఇష్యూస్. కానీ బడి ఒక సమస్య కావాలి. ప్రభుత్వ బడి ఏర్పాటు అనేది ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనడానికి వస్తున్నారో వారికి, ఇక్కడ వాళ్ళని కూడా మనం అప్పుడప్పుడు జారిపోతాం. వాళ్ళు లీడర్ వచ్చినప్పుడు వేరే ముచ్చట మాట్లాడతాం. అది నేను గమనించిన అక్కడక్కడ. నిన్న అరే మనోళ్ళు ఎడ్యుకేషన్ మాట్లాడిన అది మాట్లాడితే మాకు పరిశాన్ టెన్షన్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఒక్కొక్కరు 100 మందిని తయారు చేసి, మీరు మళ్ళీ మాట్లాడండి. ఆ డివిజన్ కార్పొరేటర్ గా నిలబడబోయే ప్రతి పార్టీకి మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు అందరూ, తప్పకుండా ఆల్రెడీ చెవులలో వేసి ఉంటారు నేను నిలబడుతున్నా అని. వాళ్ళను మనం ఇప్పటి నుంచే వారికి ఇక్కడ స్కూల్ పెట్టడానికి మీరు వాదా చేయండి, మీరు ప్రామిస్ చేయండి మీ ఎలక్షన్లో, అప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి అట్లా తిరగడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే రోజు రోజుకు తెలంగాణలో ప్రైవేట్, ఇప్పుడే వేణు చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్ మయమైంది మొత్తం. ప్రైవేట్ స్కూల్ అంటే ఇప్పుడు జూలై నడుస్తుంది, మనందరి ఇళ్లలో ఫీజుల దుఃఖాలు ఉండింటాయి. అందరి ఇళ్లలో ఫీజులు ఎట్లా కట్టాలి, ఏం చేయాలి, చిన్న చిన్న పంచాయతీలు కూడా అవుతాయి. పోయా నువ్వు కట్టవయా అంటే ఆయన దులుపుకొని పోతుంటాడు, మన మేనేజర్లు. ఆయన దులుపుకోవద్దని మనం చెప్తుంటాం, తగాదాలు అవుతుంటాయి, పైసలు ఎడదేవాలనేది చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకు ఉండాలి? కేవలం ప్రభుత్వ బాధ్యత పిల్లలకు, ఇది చట్టం, ఇది రాజ్యాంగ బాధ్యత, పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం. కాబట్టి దీంట్లో దాదాపు 25 లక్షల మంది పిల్లలు ఉంటారు హైదరాబాద్ ఈ 300 డివిజన్లలో. 25 లక్షల మంది. 25 లక్షల మందిలో 20 లక్షల మంది ప్రైవేట్ పోతున్నారు. ఎందుకు పోవాలి వాళ్ళు? అంత డబ్బు ఎక్కడి నుంచి? సరే ఉన్నోళ్ళు అంటే సరే, లేనోళ్ళు ఎక్కడి నుంచి పోవాలి? అది చాలా ప్రాబ్లం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం, అందరు తల్లిదండ్రులు వస్తారా రారా అనేది చాలా, ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళు వస్తారు అంతే. వాళ్ళు రోజు కూలికి పోతారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు. వాళ్ళ దుఃఖం చెప్పుకుంటారు మనకు. దుఃఖం చెప్పుకున్నవాడే రోడ్డు మీదకి రావాలంటే కష్టం. అందరు దుఃఖాలను తీర్చే వాళ్ళు ఉండాలి, మనం అందరం వాళ్ళమే. అది కూడా ఒకటి మనం గుర్తుంచుకొని వాళ్ళ లోపల కూడా ఎవరైనా ముందుకు వస్తే తీసుకొచ్చి ఈ ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని ఈ కమిటీ వేసుకోండి. ఈరోజు సమావేశం అనంతరం ఒక కమిటీని నిర్ధారించుకొని దాని నుంచే ప్రభుత్వానికి
ప్రభుత్వానికి మనము నివేదికలు సమర్పించాలి ఈ రోజు నుంచి. కమిటీ ప్రభుత్వ పాఠశాలల సాధన కమిటీ, ఇది దేశంలో మొదటిదాగా అవుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రభుత్వ పాఠశాలల సాధన కమిటీ మెగా హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో ఈరోజు ఈ ప్రకటన చేసి దీని ద్వారా మీ డివిజన్లలో మీ కమిటీలు వేసుకొని మళ్ళీ ఆ డివిజన్ కు ఇక్కడ ఒక మెగా హైదరాబాద్ ఒక కమిటీ వేసుకొని ఆ తర్వాత కమిటీలో ఉండడము అంటే పని చేయడం, అందులో ఏమీ సోకేమీ లేదు, అందులో మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకన్నా ఉంటుంది అనే టైప్ అవుతుంది. సో కమిటీలో ఉండాలి అంటే పని చేసే వాళ్ళు ఇందులో ఉండి టైం ఇచ్చే వాళ్ళు ఉండి దీన్ని ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రితో సమావేశం జరపాలి ఈ కమిటీ. అది మనకు మైండ్లో జొర్రాలి. ఎందుకంటే అనొద్దు. అయితదానయ అంటే ముఖ్యమంత్రికి ఆరాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు ఆయన. అయితదానయ అంటూ ఉన్నదా అని చూస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే అయితదానయ అనేటోళ్ళు ఉంటే రారు ఆయన దగ్గరికి. ఎట్లా కాదో చూద్దాం అనేటోళ్ళు కావాలి. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ మీద మెగా హైదరాబాద్ లో ఒక మీటింగ్, సీఎం స్థాయిలో రివ్యూ మీటింగ్ కమ్యూనిటీతోని జరిగి తీరాలి. అది ప్రభుత్వ విద్యా పాఠశాల సాధన సమితిలో అది జరగాలి. మనందరం ఆ సమితికి ఆ కమిటీకి మనమందరం సాయం చేద్దాం. దాని మీద మళ్ళీ ఆ కమిటీ కూర్చోవాలి అండ్ ప్రతి డివిజన్ లో ఉండాలి ఇది. అది కూడా మీరు అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ముఖ్యులు. ప్రతి డివిజన్ లో అంటే 300 డివిజన్లలో 300 కమిటీలు ఉండాలి. 300 కమిటీల్లో 5 ఉన్నా కానీ 1500 మంది అవుతారు. 1500 మందితోని మనం సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో, ఇవాళ ఎంత డేటు, సెప్టెంబర్ 18 నాడు అన్న వెంకన్న, సెప్టెంబర్ 18 నాడు ఆ 1500 మందితో ఒక సమావేశం. ఎస్ ఆర్ నో? సో ఇది నేను యాక్షన్ ప్లాన్ ఇస్తున్నా మీకు. 5 ఒక్కొక్క డివిజన్ లో. మన డివిజన్ కాదంటే ఇంకో డివిజన్ పోవాలి. చుట్టాలు ఉంటారు, పక్కాలు ఉంటారు, ఏం చేస్తుందని అడగాలి వాళ్ళను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒకసారి పైనకి వచ్చిండు, అన్నా నేను మొత్తం స్కూల్ గురించి పనిచేస్తా అన్నాడు. ఆయన పేరేంది, కొత్తగా వచ్చిండు, నవీన్ యాదవ్. నాకు కలిసిండు పైన ఒక మీటింగ్ లో మొన్న నాడు 15 జూన్ రోజు. ఏమైనా చేస్తామన్నా. అక్కడ ఏమైనా చుట్టాలు మన వాళ్ళు ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళకి చెప్పండి, ఆ కమిటీ వేద్దాం. అట్లా ప్రతి చోట ఈ కమిటీ వేసి సెప్టెంబర్ లో మనం ఆ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది సజెషన్. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు చూడండి ఏం చేయాలి దాని మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తే. ఇప్పుడు జయేష్ రంజన్ ఉన్నాడు ఇక్కడ, ఎవరు ఈ క్యూర్ సిటీ ఐఏఎస్, ఆయన ఒక డెలిగేషన్ పోయి కలిసి రావాలి. ఇప్పుడు ఈ రోజున్న డెలిగేషన్ వెళ్ళి ఒక రోజు టైం తీసుకొని మనం ప్రయత్నం చేద్దాం. ఆయన కలిసి ఒక మెమోరాండం ఇచ్చేసి రావాలి. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఉంటుంది. అండ్ ఆయన చేయలేసిరండి, చూడండి మీ ఫీడ్బ్యాక్. మేము ఎంతమంది యాక్చువల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినంత ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. మనం అంతా కొట్టాం కదా అందులో ఆన్లైన్ లో. వాళ్ళు ఒక రోజు అడుగుతున్నారు ఒక ఆఫీసర్, ఎవరండి వీళ్ళందరూ బడి కోసం అడుగుతున్నారు, మేము బిల్డింగ్లు అవి ఇది పెడితే అవి లేని వస్తలేవు, అవి ఇవి ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. సో అలర్ట్ అయినాం మనం కొంచెం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని విద్యా హక్కు మనల్ని చూసి తెలంగాణలో అన్ని పట్టణాలలో ఈ సాధన సమితిలు ఏర్పడాలి. అది కూడా నాకు, ఎందుకంటే వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్ ఆ టౌన్లలో కూడా చాలా మంది పిల్లలు బడులు లేవు, గవర్నమెంట్ బడులు. సో ఆ అర్బన్ మోడల్ మనం అందరం కలిసి అర్బన్ లో ఇప్పుడు 50% తెలంగాణలో 50% మంది ప్రజలు నివసిస్తున్నారు. 3 కోట్లలో 3.5 కోట్లు 4 కోట్లకు సగం మంది ఉన్నారు, చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలు. సో ఈ అర్బన్ మోడల్ ను వాళ్ళు మర్చిపోయినరు, పిల్లలు మర్చిపోయినరు. ఫ్లైఓవర్లు వేస్తున్నారు, అవి వేస్తున్నారు, ఇవి వేస్తున్నారు, కానీ ఇవి బడులు మర్చిపోయింది. సో ఈ బడులను మనం కాపాడాలని చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.